హాయ్ అందరికి. నేను మొన్న వీడియో ఒకటి చేశాను కదా, నా బైక్ ఇంకా దొరకలేదు. ప్రతి ఒక్కరు కూడా బైక్ ఆ ట్రాకర్ ఫిక్స్ చేసుకోమని చెప్పాను కదా. సో ఆ వీడియోకి ఒక కామెంట్ వచ్చింది. ఏంటా అని చూస్తే వాడు ఇది పెట్టాడు. సరే ఏమంటావు ఇంక ఎలాంటి వాళ్ళని, ఎందుకంటే వాడు నీ అమ్మ అని చెప్పి కింద తెలుసు కదా మీకు ఏం పెడతారో అట్లా పెట్టాడు. సరే నాకు ఒకటే అనిపించింది, ఎందుకు నేనేదో తప్పు చేశాను, నా బండి అలా పోయింది, కనీసం మిగతా వాళ్ళైనా జాగ్రత్త పడాలి, ఎవరి బండి ఎప్పుడు పోతాయో తెలీదు అని మీరు ఏదైనా కొంచెం సేవ్ అవుతారని చెప్పి నేను ఆ ఉద్దేశంతో వీడియో చేసి నేను పెట్టాను. ట్రాకర్ ఫిక్స్ చేసుకోండి, మీకు ప్రాబ్లం ఉండదు అని. వాడు అట్లా మెసేజ్ పెడితే కామెంట్ పెట్టేసరికి నేను షాక్ అయ్యాను. ఫస్ట్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు అని. ఆడు ఫేక్ అకౌంట్ అయి ఉంటాడు, రియల్ అయితే కాడు. మరి నీకు చెప్తా, గుర్తుపెట్టుకో, నేను సహజంగా ఎవరి జోలికి వెళ్ళను, నా పని ఏదైనా చూసుకుంటాను. ఏదైనా మంచి విషయం చెప్పాలనుకుంటే చెప్తాను అంతే. నీకు అనిపిస్తే ఇను, లేకుంటే మానేసే. నువ్వు పిచ్చ కామెంట్లు పెడతావు నా కొడక, చెప్తున్నా, నువ్వు లేకుండా చేయగలను నేను. అర్థమవుతుందా? నాకు తెలుసు. నా కొడక ఒళ్ళు దగ్గర పెట్టుకుని కామెంట్ పెట్టేదని పెడతాయి.